లోకేష్ వేల కోట్ల అవినీతిపై ఎంక్వైరీ వేయాలని తాము సవాల్ చేసి 24 గంటలైనా చంద్రబాబు ఆయన పుత్రరత్నం దాన్ని స్వీకరించకుండా పారిపోతున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అవినీతిపై చర్చకు సిద్ధమా అని లోకేష్ మాట్లాడుతున్నారని, చర్చ కాదని ఎంక్వైరీ వేస్తేనే నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు. లోకేష్ కు దమ్ము ధైర్యం ఉంటే తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ ఎంక్వైరీ విచారణ ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిటాల రవి హత్య కేసు, ఔటర్ రింగ్ రోడ్డు, వోక్స్ వ్యాగన్ లో శాములు జరిగాయంటూ చంద్రబాబు సీబీఐ ఎంక్వైరీ కోరితే విచారణకు ఆదేశించి నిగ్గు తెలిసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు. ప్రజలు ప్రతిపక్షాల ఆరోపణలపై ఎంక్వైరీ వేసే దమ్ము ధైర్యం లేక ఎందుకు పారిపోతున్నారో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబుకు పుత్ర భయోత్పాతం పట్టుకుందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. లోకేష్ మైక్ దగ్గరకు వచ్చేసరికి పుత్రరత్నం ఏం మాట్లాడతాడోనన్న భయం బాబులో కనిపించిందన్నారు. మాట్లాడడమే సరిగా రాని వ్యక్తి జగన్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. లోకేష్ పప్పు ముద్దబ్బాయి పనికి మాలిన వ్యక్తి అని గూగుల్లో కొట్టినా చెబుతుందని చలోక్తులు విసిరారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలకు మాత్రమే తాము వ్యతిరేకమని, అభివృద్ధికి కాదని అంబటి స్పష్టం చేశారు. విశాఖలో 6,000 ఎకరాల్లో భూ కుంభకోణం జరుగుతోంది. భూముల రికార్డులు మార్చేసి వేల కోట్లు కాజేసే పరిస్థితికి అధికారులు, పోలీసులు వస్తున్నారు. పోలీసులే సెటిల్మెంట్లు చేస్తున్నారని స్వయంగా మంత్రివర్గ సహచరుడు అయ్యన్న పాత్రుడే చెబుతుంటే ఇంకా ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. సహజంగా రాష్ట్రాలు, దేశాల అభివృద్ధికి జీడీపీనే గీటురాయి అని రాంబాబు తెలిపారు. అలాంటిది ఏపీలో 12.7% జీడీపీ వృద్ధి రేటు ఉంటే ఇంకా ఎక్కడ వైఎస్ జగన్ రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడ్డట్లని ప్రశ్నించారు. జీడీపీ వృద్ధి రేటు ఎక్కువగా చూపటం కేవలం రాష్ట్రానికి రుణాలు పొందేందుకేనని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీపై వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదని రాంబాబు చెప్పారు.